నిజామాబాద్ ఉమ్మడి జిల్లా సమీక్షలో పాల్గొన్న మంత్రి జూపల్లి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పథకాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపత్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, వెంకట రమణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ తదితరులు పాల్గొన్నారు. వీటన్నిటి కారణం ఆ జీవన విధానం ధ్వంసమైంది, ఆ ఆలోచన విధానం ధ్వంసమైంది. అందుకే ఈ రోజున మన కొత్త సంవత్సరం వచ్చింది కదని ఏంటురా, మన కొత్త సంవత్సరం వచ్చింది కదా అని కేక్ కట్ చేసి మిఠాయిలో మందు తాగితే సరిపోదు. కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి కొత్త ఆలోచనతోటి మనం అందరం కూడా ఎప్పుడు ఏ మాట మాట్లాడే ముందు, ఏ పని చేసే ముందు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఈ పని చేయాలా, ఈ పని చేయడం వల్ల లాభమా నష్టమా అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన భగవంతుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చాడు, పశుపక్షాలకు లేదు. ఈరోజు చాలామంది అప్పుల బారిన పడడం కారణం నాకు తెలిసి బహుశా 3-4 కారణాలు, ప్రధాన కారణాలు. ఈ రోజున ఏ దావకాన్లు చూసినా కూడా ఇసుకేస్తే రాలనంత జనం దావకాన్లు కనపడతా ఉన్నారు. మొదటి సినిమా కనుక నిన్నమొన్న ఒకటి పంచాయతీ అయ్యే కదా, అదేది పుష్పట్టు అని రకరకాల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, అప్పుల పాలు అవుతా ఉన్నారు, ఆస్తులు అమ్ముతా ఉన్నారు. అందుకే కల్చరల్ శాఖ మంత్రి చెప్తా ఉన్నా. అందుకనే ప్రతి మనిషి 1 గంట మనది కాదంటే నిండు 100 సంవత్సరాల నిండు జీవితం మనదే. ఏం చేయాలి? 1 గంట శారీరకంగా అంటే వ్యాయామం కావచ్చు, అట్లాగే యోగా కావచ్చు, ధ్యానం కావచ్చు, ఉరకడం కావచ్చు, దుంకడం కావచ్చు, ఎగరడం కావచ్చు, ఆటలాడడం కావచ్చు, ఏదో ఒకటి చేయడంలో 1 గంట చేస్తే మన దావాగాన్లకు పోయే పరిస్థితి రాదు. దాని